ఫేమస్ ప్రపంచ ఉగ్రవాది, ఫేమస్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్. వాడిని చంపిన రాబర్ట్ ఓనీల్ అనేవాడు గుర్తున్నాడా మీకు? అమెరికన్ నేవీ సీల్స్ అంటేనే చాలా చాలా ఫేమస్ అండి. అంత టఫెస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఏ ఆపరేషన్ అయినా తేలిగ్గా చేసేస్తారు. ఇదే నేవీ సీల్స్ అప్పట్లో 2011లో ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ పాకిస్తాన్లో లోపలికి ఒక ఏరియా ఉంటే రాడార్ కూడా దొరకకుండా 2 హెలికాప్టర్స్లో వెళ్ళి ఒక హెలికాప్టర్ కూలిపోతే మిగిలిన హెలికాప్టర్లో ఉన్నవాళ్ళు మొదటి అంతస్తులో ఉన్న లాడెన్ని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడ చంపేసి డిఎన్ఏ టెస్ట్ చేసి లాడెన్ అని చెప్పి కన్ఫర్మ్ అయ్యాక ఆ బాడీని సముద్రంలో పడేసి వచ్చారు చూడండి. వాడు ఆ రాబర్ట్ ఓనీల్ అనేవాడి కథ ఎందుకు అంటే, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆపరేషన్ కోకన్నా అని చెప్పి గంజాయి వ్యాపారం చేస్తున్నాడండి. నిజం చెప్తే అది నిజమే, సీరియస్గానే చెప్తున్నాను. అది కూడా న్యూయార్క్ టౌన్లోనే చెప్తున్నాను. న్యూయార్క్ టౌన్లోనే వాడు చేస్తున్నాడు. ఇప్పుడు 48 ఏళ్ళు అతనికి. ఆపరేషన్ కోకన్నా అని చెప్పి గంజాయి వ్యాపారం చెప్తున్నాడు. పైపెచ్చు అది మాజీ సైనికుల సంక్షేమం కోసమే చేస్తున్నాను అంటున్నాడండి. అంటే పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ అని ఉంటుంది. సైన్యంలో పనిచేసిన వాళ్ళు చాలామంది పాపం చాలా సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఆదాయంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ గంజాయి అనేది కూడా వాళ్ళకి మానసికంగా మేలు చేసిన, అంటే అమెరికాలో చట్టబద్ధమేలండి. ఇక్కడ మనకి బార్లకి గట్రా లైసెన్స్లు ఎలాగో అక్కడ దానికి కూడా కెనాబిస్ అంటారు కదా, దానికి కూడా అక్కడ లైసెన్స్ ఇస్తారు అన్నట్టు. ఉగ్రవాదిని, ఫేమస్ ఉగ్రవాదిని చంపిన నేవీ సీల్ ఈరోజు గంజాయి వ్యాపారంలోకి వచ్చాడు. అది కూడా ఆ రోజు నేను సాటిస్ఫాక్షన్తోనే ఉన్నాను, ఈరోజు కూడా నేను సాటిస్ఫాక్షన్తోనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు దేశం కోసం పనిచేశాను, ఈరోజు అదే దేశం కోసం పనిచేస్తున్న సైనికుల సంక్షేమం కోసం ఇదిగో ఈ వ్యాపారం చేస్తున్నాను అంటున్నాడు. అంటే నేను ఇతన్ని ఫాలో అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది, జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదండి. మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అతను ఆ రోజున సూపర్ హీరో. ప్రపంచం మొత్తం కూడా ఆ రోజు అతని గురించి మాట్లాడుకుంది. అతని ఫొటోస్ వెతికిన వాళ్ళు, అతని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే అప్పట్లో నేను కూడా తెలుసుకున్నాను, వెతికాను కూడా. కానీ ఈరోజు ఆశ్చర్యపోయాను అతను ఇందులో ఉన్నాడు అని. కానీ తను చేస్తుంది తప్పేమీ కాదు, అంటే వాస్తవానికి తప్పేమీ కాదు. మనం ఇక్కడ జనరల్గా బిజినెస్లు ఎలా చేసుకుంటామో అలాగే ఒక చిన్న వ్యాపారం కిందే, అంటే ఒక రకంగా ఒక డ్రగ్ స్టోరు, లేకపోతే ఒక మందు కొట్టు మీన్స్ గవర్నమెంట్ లైసెన్స్డ్ షాపులు ఉంటాయి చూడండి, బార్ నడుపుతున్నాను ఎలా అని మనం చెప్పుకుంటారో మన వాళ్ళు, అలా చెప్పుకుంటున్నాడు. హ్యాపీగా అయితే ఉన్నాను. ముఖ్యంగా నా తోటి సైనికుల సంక్షేమం కోసం ఇక్కడ వచ్చే లాభాన్ని కొంత స్పెండ్ చేస్తున్నాను అంటున్నాడు. సో మీరేమంటారు? మీ ఉద్దేశం ఇక్కడ కామెంట్లో చెప్పండి.